రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కరెక్ట్గా ఆ టైం వచ్చేలాగా మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. సో ఇలాంటి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటుంది. సో ఆ టైం కింద సరైన టైంలో చూసుకొని ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా మంచి లాభాలు అయితే పొందారు. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది అంటున్నారు. దాంతోపాటు మీరు అన్నట్టు చాలా కంపెనీస్ లే ఆఫ్ ప్రకటిస్తూ ఉన్నాయి, చాలా జాబ్స్ పోతున్నాయి. సో వీళ్ళందరూ ఇప్పటికే దాదాపు ఎంతో కొంత రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఎంతో కొంత రేపు వాళ్ళకి భవిష్యత్తుకి అవసరమైన అవసరాలు తీర్చడానికి ఇదే కనపడుతున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇంకో విధంగా కూడా చూస్తే మనం పాజిటివ్ ప్రాస్పెక్ట్స్ చూసుకుంటే ఈరోజు అమెరికా నుంచి కూడా ఏంటంటే చాలా వరకు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే అంత ఫేవరబుల్గా లేదు. ఏది మన భారతీయులకి ఎన్ఆర్ఐస్కి ఫేవరబుల్గా లేదంటే వాళ్ళు మిగతా కంట్రీస్ని చూస్తున్నారు. కొంతమంది భారత్కి ఇండియాకే వస్తానికి ట్రై చేస్తున్నారు. అన్నప్పుడు అది ఒక విధంగా ఒక అవకాశమే ఇక్కడ. కానీ దానికి తగ్గట్టు కొన్ని పాలసీస్ ఎన్ఆర్ఐకి కొంచెం ఫేవరబుల్గా ఉండేట్టుగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ కొంచెం తీసుకొస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఒకప్పుడు బ్రెయిన్ డ్రెయిన్ అంటే హైయెస్ట్ బాగా చదువుకున్న వాళ్ళు ఐఐటి క్యాండిడేట్స్ సైంటిస్టులు అమెరికా వెళ్ళి మంచి ఫ్యూచర్ కోసం అమెరికా మంచి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాం అమెరికా వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడున్న పరిస్థితులు సక్రమంగా లేకపోవడం వల్ల భారత్కి రావడానికి అవకాశం ఉంది. దాన్ని ఉపయోగించుకొని ఇక్కడ పాలసీ కొంచెం చేంజ్ చేస్తే అట్రాక్ట్ వచ్చేసి దే గోయింగ్ టు సెటిల్ హియర్. వాళ్ళకు కూడా ఇల్లు కావాలి కదండి, వాళ్ళకు కూడా ఫేమస్ ఏదో ఒక విధంగా ఎప్పుడైతే మన ఇక్కడికి రావాలంటే చాలామంది దృష్టిలో మైండ్ సెట్ ఎన్ఆర్ఐ మైండ్ సెట్ అనేది మారిందండి. మీరు ఒక మాట అన్నారు, అప్పులు చేసి లోన్స్ తీసుకొని ఎప్పుడైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొద్దని మీరు ఒక మాట అన్నారు. సో లోన్ రాకుండా అసలు మన ఇల్లు కానీ ఒక ప్లాట్ కానీ ఏది కొనలేము, డైరెక్ట్గా క్యాష్ అవ్వదు అది. ఓకే, అప్పులు చేయకుండా అవ్వదు. మరి రెండు కాకుండా ఎలా? నేను చెప్పాను కదా ఒకటేనండి, ఇప్పుడు పరిస్థితుల్లో నేను 10% అనేది 10% ఎంత అండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లోనే రేట్లు కొంచెం రీజనబుల్ గా ఉన్నాయి కాబట్టి చూడండి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు క్యాష్ నుంచి ఇప్పుడు లోన్స్ అనేది కూడా ఇప్పుడు బ్యాంక్స్ కూడా చాలా స్ట్రిక్ట్ చేసినాయి. ఇప్పుడు మీకు జాబ్ పరంగా ఈజ్ ఇన్సెక్యూర్, జాబ్ పరంగా ఇన్కమ్ లేదు, కానీ అసెట్స్ ఉన్నాయి అనుకోండి వాళ్ళకి, లేకపోతే ఓన్ ఫండ్స్ ఉన్నాయి అనుకోండి, కొనుక్కునే వాళ్ళకి మంచి అవకాశం ఉంది. కానీ మరి ఎక్కడ కొనాలా, ఏ లొకేషన్స్ కొనాలా, ఒక ఇంపార్టెంట్ అంటే నా దృష్టిలో ఏ రేటుకి కొనాలనేది చాలా ఇంపార్టెంట్. చాలా తక్కువ మంది చెప్తారు ఏ రేటుకి కొనాలా. సో మీరు రేట్లు అన్నారు, సో ఏ రేట్లకి కొంటే మనకి మంచి అప్రిషియేషన్ వస్తుంది? ఏ రేట్లు కొనే రేట్ అనేది అగైన్ నేను నా దృష్టిలో మిగతా వాళ్ళు చెప్పినట్టు లొకేషన్ కన్నా రేట్ అని చెప్పాను. లొకేషన్ అయితే అందరూ మనం చూస్తాము, డెవలప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్ వస్తున్నాయా లేదా, అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ వస్తున్నాయా లేదా, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉందా, ఈ 5-6 ఫ్యాక్టర్స్ మనం చూసుకొని గవర్నమెంట్ ఎటువైపు దృష్టి పెడుతుంది ఇవన్నీ దృష్టి పెట్టుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. కానీ అక్కడికి వెళ్ళి ప్రతి లొకేషన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఏ రేటుకి పోయి ఆ రేటుకి కొంటే మనకి రిటర్న్స్ రావు. అంటే అందుకే నేను అంటున్నాను అన్నిటికన్నా ముఖ్యం నా దృష్టిలో రేటు. ఓకే, ఏ రేటుకి కొనాలి అనేది ఒకటి మీరు అడిగినట్టుగా ఏంటంటే ఏ రేటుకి కొనాలి, ఎక్కడ, లొకేషన్ పెట్టి కూడా ఉంటుంది. ఓకే, అదే చెప్తున్నాను. లొకేషన్ అనేది ఒక ఫ్యాక్టరీ, మిగతా నేను చెప్పాను 5-6 ఫ్యాక్టరీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇండస్ట్రీస్ ఎక్కడ వస్తున్నాయి, లొకేషన్ ఎట్లా విధంగా ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతుంది, ఈ డిఫరెంట్ మన ఫ్యాక్టరీస్ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఫ్యూచర్ సిటీ అంటున్నాము. ఈరోజు చాలామంది ఇప్పుడు కూడా నమ్మకం లేదు గవర్నమెంట్ మీద. ఫ్యూచర్ సిటీ ఇంకా ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా వరకు రీటైల్గా పెద్దగా రావట్లేదు, ఎక్కడో కొంతమంది చేయగలుగుతున్నారు కానీ ఇంకా నమ్మకం లేదు. ఎందుకు? గవర్నమెంట్ మీద నమ్మకం లేదు ఒకటి. ఫ్యూచర్ సిటీలో కూడా ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ వస్తాయా? మీరు చెప్పండి. అది రావండి. అన్ని చోట్ల ఒకే విధంగా రిటర్న్స్. మనకేంటంటే యాజ్ ఇన్వెస్టర్ ఏంటంటే ఒకటి ఎప్పుడు చూసుకున్నా మంచి మ్యాక్సిమం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ROI మ్యాక్సిమం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఈరోజు నేను 1 కోటి రూపాయలు 2 కోట్లు ఉన్నాయి అనుకోండి, గచ్చిబౌలిలో పెడితే ఎక్కువ వస్తుందా, లేకపోతే తుక్కుగూడలో పెడితే ఎక్కువ వస్తుందా, ఫ్యూచర్ సిటీకి వెళ్ళిపోయి ఆ ఏరియాస్లో కొన్ని ఏరియాస్ నేను చెప్తాను, ఆ ఏరియాస్లో ల్యాండ్ పైన పెడితే ఎక్కువ వస్తుందా? మామూలుగా గచ్చిబౌలిలోనే ఎక్కువ వస్తుంది అనుకుంటాం మేము.
మీరు అనుకుంటారు. కానీ అది మిత్ నాకు తెలిసినంతవరకు. ఎందుకు కారణం ఏంటంటే ఒక్కొక్క టైంకి ఒక్కొక్క లొకేషన్ సాచురేషన్ అవుతుంది. ఒకప్పుడు గచ్చిబౌలిలో ఉంది పెరగడానికి స్కోప్ లేదు. సాచురేషన్ లెవెల్ అని వచ్చింది అనుకోండి, జనాలు ఏం చేస్తారంటే, ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, అరే కొంచెం దూరం వెళ్ళి ఇంకా తక్కువ రేట్కి వచ్చేయాలి అనేది ఎక్స్ప్లోర్ చేస్తారు. అంటే నెక్స్ట్ 5 yearsకి ఈరోజు గచ్చిబౌలిలో 2 lakh per square yard కొనే కన్నా నాకు మహేశ్వరం తుక్కుగూడ ఆ ప్రాంతంలో 20,000 నుంచి 40,000 పెట్టేసి per square yard కొంటే అక్కడ 1 crore అవుతానికి 1 lakh అవుతానికి per square yard, ఇక్కడ 4 lakh అవుతానికి per square yard ఎంత టైం పట్టింది. అట్లనే ఫ్యూచర్ సిటీ ఏరియాలో కూడా కొన్ని ప్రాంతాల్లో less than 10,000, 8,000 per square yard ప్రాంతాలు కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కొంటే ఎట్లా ఉంటుంది అంటే ఇదేంటంటే ఒక మైండ్ సెట్. ఇంకోటి ఏంటంటే రిస్క్ క్యాపబిలిటీ. మీరు ఎంతవరకు రిస్క్ తీసుకుంటారు, మీకున్న రిస్క్ ఫ్యాక్టర్ క్యాపబిలిటీ నాకు ఉండకపోవచ్చు. మళ్ళీ నాకు టైం ఫ్యాక్టర్, నాకున్న టైం మీకు ఉండకపోవచ్చు. నాకు ఎక్కువ టైం ఉంది, నాకు ఐఎమ్ పేషెంట్, ఐఎమ్ నాట్ ఓవర్ నైట్ నాకు పెరగాలని లేదు, రిస్క్ నేను తీసుకోగలను అనేది. అందుకని ఏంటంటే ఇక్కడ ఏంటంటే మంచి అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి లొకేషన్స్లో, మంచి ఫ్యూచర్లో డెవలప్మెంట్ లొకేషన్స్లో మంచి రేటుకి. నేను కొన్ని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ తుక్కుగూడ అనుకోండి, తుక్కుగూడకి వెళ్ళిపోయి నాట్ మోర్ దెన్ 40,000 కన్నా పెట్టొద్దు అని చెప్తాను. ఫ్యూచర్ గ్రోత్ అవుతుంది, కానీ నేను ఎవరినే ఏం చెప్పకుండా రేట్ చెప్పకుండాను ఓన్లీ తుక్కుగూడకి వెళ్ళిపోయి కొనండి అన్నాం అనుకోండి, అక్కడే మనిషిని బట్టేసేసి అక్కడ 40,000 చేయడం, దాన్నే ఇంకో మనిషి వచ్చిన 50,000 చెప్పొచ్చు. కానీ రేట్ అనేది మనకు తెలియాలా, ఎంత రేటుకి ఆ లొకేషన్లో కొనాలి అనేది తెలియాలా. రేపు షాదనగర్ అనుకోండి, షాదనగర్ నేను చెప్తాను 10,000 కన్నా ఆ చుట్టుపక్కల 10-15 లోపే, 12,000 లోపే కన్నా ఎక్కువ పెట్టొద్దని చెప్తాం. ఆ రేటుకు దొరుకుతున్నాయి, కానీ అందరికీ తెలియవు. కొంతమందికి దాన్ని కొంచెం గైడెన్స్ ఉండి కొంచెం ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఆ విధంగా పట్టు ఉండే వాళ్ళకి, ఆ ఏరియా పట్టు ఉండే వాళ్ళకి దొరుకుతుంది. అంటే మనం ఏంటంటే ఇక్కడే యాక్చువల్గా ఒక గైడెన్స్ అనేది, ఒక ఏజెంట్ అనేది ఒక పాత్ర ఉంటుంది. అందరూ ఒక విధంగా ఉండరు. నాకు చాలా ప్లాట్లు ఉన్నాయి. మీరు చూసుకుంటే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ ఎక్కువ మీరు చూడండి, ఎక్కువ చెప్పేది షాద్నగర్ అంటారు. ఎందుకు? బెంగళూరు హైవే అంటారు, షాద్నగర్ అంటారు. ఎక్కువ బెంగళూరు హైవే కానీ బెంగళూరు హైవేలో కూడా షాద్నగర్ మెయిన్ అంటారు. ఎందుకు? అక్కడ చాలా ప్లాట్స్ మించేస్తుంటాయి. అక్కడ ఉన్న రిటర్న్స్ ఇంకా నేను కందుకూరులో పెట్టమంటాను, లేదా కడతల్లో పెట్టమంటాను, తుక్కుగూడలో పెట్టమంటాను. ఇక్కడ రిటర్న్స్ అక్కడ రిటర్న్స్ మహేశ్వరంలో పెట్టమంటాను. అంటే ఏంటంటే ఎక్కడ సప్లై కూడా ఎక్కువ ఉందో అక్కడ రిటర్న్స్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఉంది పక్కనే ఏదో ఉందండి, OW లేకపోతే 4TM ఇవన్నీ ఈ చుట్టుపక్కల చాలా ఉన్నాయి వెంచర్స్. ఏది మన అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ కొన్నాం అనుకోండి, ఎక్కువ టైం పట్టింది. ఈ సేల్ అవడానికి 4-5 years పట్టింది మొత్తం వీళ్ళు కంప్లీట్ అవుతారు. అంటే ఎక్కువ టైం. అంటే లొకేషన్ కూడా ఉండాలి, అక్కడ సప్లై చుట్టుపక్కల మిగతా రాకుండా ఉండేటట్టు ఉందనుకోండి, ఈజీగా అది కూడా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఏంటంటే కొన్ని పాయింట్స్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈరోజు పరిస్థితుల్లో ఒక 10 లొకేషన్స్లో మనం తీసుకుంటే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం. అదేంటంటే నాకు తెలిసినంత చెప్తున్నాను, పెద్ద కొలకొండ కాడ నుంచి మహేశ్వరం ఫస్ట్ నాకు తెలుసు. ఓఆర్ఆర్ దగ్గరే ఉంది, హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ మహేశ్వరంలో ఆల్మోస్ట్ ఒక 20,000 ఆ ప్రాంతంలో మీరు. నెంబర్ 2 తుక్కుగూడ. ఇవన్నీ ఏంటంటే సో ఇప్పుడు మనం మహేశ్వరం గురించి మాట్లాడుకుంటాం. సో మహేశ్వరంలో ఇప్పుడు రేట్లు ఎలా? ఓకే, మహేశ్వరంలో ఇప్పుడు ప్రస్తుతం నుంచి 20,000 నుంచి 25,000 మెయిన్ రోడ్ బిట్స్. ఇప్పుడు మహేశ్వరం అనే లొకేషన్ దాదాపు 20 సంవత్సరాల నుంచి వినపడుతున్నాయి. 20 సంవత్సరాల్లో మహేశ్వరంలో ఎలాంటి చేంజెస్ జరిగాయి? మహేశ్వరంలో లాస్ట్ 5 years ముందు కూడా 6,000, 7,000 పైన కూడా 10,000 కొన్ని లొకేషన్స్. మెయిన్ రోడ్కి వచ్చేళ్ళకి 10,000 లోపే. అంటే ఈ రోజు ఎంత ఉందండి నేను చెప్పింది, మెయిన్ రోడ్కి వచ్చేళ్ళకి 20 నుంచి 25 అని చెప్పాను. అంటే 5 yearsలో డబుల్ అయింది, అక్కడ పైన అయింది.
అట్లానే తుక్కుగూడలో తుక్కుగూడ తుక్కుగూడలో అంతకుముందు ఎంత ఉందండి 20,000 కన్నా తక్కువ ఉంది 20. ఇప్పుడు మినిమం 40,000 మినిమం. ఓకే, ఈ 5 years లో 20,000 డబుల్ అయినట్టు. అంటే చూడండి మనకి ఏంటంటే రిటర్న్స్ ఎట్లా ఉండాలి చూసుకోవాలంటే విత్ రెస్పెక్ట్ టు మీకు ఫ్యూచర్ ఎఫ్డీస్ కానీ గోల్డ్ లోన్స్ కానీ గోల్డ్ కానీ వీటిలో చూసుకుంటాం. ఎందుకంటే అందరు స్టాక్స్లో పెడితే మంచి రిటర్న్స్ తీసుకున్న వాళ్ళు ఉండాలి, కానీ అందరూ పెట్టలేరు, కొంచెం నాలెడ్జ్ లెవెల్ అది డిఫరెంట్ అనమాట. ఇది కానీ ఈ వీటిలన్నీ ఎవరైనా పెట్టగలిగిన ఈజీ ప్రాసెస్ ఆఫ్ గెయినింగ్ అనమాట. రూట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే అమరావతి టు హైదరాబాద్ 4th సిటీ కనెక్ట్ అన్నారు. ఓకే, ఇది మీకున్న అంచనా? నాకున్న అంచనా ఆల్రెడీ రూట్ కూడా ఆల్మోస్ట్ కొంతవరకు రీసెంట్గా నాకు గడ్కరీ గారు వచ్చారు 6th August అనుకుంటాను, ఇది ఏపీలో. అక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే వాళ్ళు డిపిఆర్ కూడా అప్రూవల్ చేశారు, ఆయన డిపిఆర్ చేసేయమని. డిపిఆర్లో డీటెయిల్గా ఉంటుంది ఏ రూట్లో ఉంటుంది, దాంట్లో స్టడీ చేసేసి ఏ గ్రామాల మీదగా ఉంటుంది. అప్రాక్సిమేట్ టెంపరీగా అయితే ఒకటి అవుతుంది, అమరావతి, నరసరావుపేట, చిలకలూరుపేట, దేవరకొండ వచ్చేలాకి మనకి తెలంగాణ బోర్డర్ వచ్చేస్తుంది. చింతపల్లి, ఇబ్రహీంపట్నం. ఓకే, ఇబ్రహీంపట్నం కాడి నుంచి హైదరాబాద్ అన్నారు. హైదరాబాద్ నుంచి మళ్ళీ మీకు ఈ రీసెంట్గా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అన్నారు చూసారా మీకు, ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ హయత్ నగర్ వరకు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఇబ్రహీంపట్నం దగ్గర దీన్ని కనెక్ట్ చేస్తారా, లేకపోతే ఓఆర్ఆర్కి వచ్చేలాగే పెద్దంబరపేట దగ్గర కనెక్ట్ చేస్తారా? మీరు ఒక మాట దీనికన్నా ముందు అన్నారు, నర్సరావుపేట చిలకలూరుపేట ఉన్నారు. నర్సరావుపేట లోపలికి చిలకలూరుపేట అటు చెన్నై హైవేలో ఉంటుంది. అవునండి, ఇది సపరేట్గా ఇది స్టేట్ రూట్. ఇది ఇటు ఏంటంటే అమరావతి అనేది రైట్ సైడ్ వచ్చేస్తుంది, గుంటూరుకి ఇటు రైట్ సైడ్ వస్తుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చేలాగా వయా చిలకలూరుపేట మీద వస్తుంది. ఓకే, ఇది ఇది స్ట్రైట్ లైన్, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు. వీళ్ళు ఏమవుతుంది స్ట్రైట్ లైన్, ఎగ్జిస్టింగ్ రోడ్డు కాదు యాక్చువల్గా, ఇంతవరకు రోడ్ లేదు. అది డీప్ గా మ్యాప్ మనం ఒక దాని మీద డెఫినెట్గా క్లారిటీ చేద్దాం. ఎందుకంటే మీరు చెప్పింది నాకు ఒక కన్ఫ్యూజన్ లో ఉంది. అంటే యాక్చువల్గా అది డీటెయిల్ అనలైసిస్ ఉంది యాక్చువల్గా, నేను ఆల్రెడీ చేశాను, కానీ మళ్ళీ సపరేట్ గా చేద్దాం. అది ఇప్పుడు అనేది మీరు అమరావతి నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే తీసుకున్నామంటే చిలకలూరుపేటకి మళ్ళీ బ్యాక్ రావాలి. అట్లా కాదు, రైట్ సైడ్ వస్తుందండి అది. ఇప్పుడు మనకు నార్మల్ ఇప్పుడు ఉన్న అమరావతి మనకి ఇప్పుడు ఇట్లా లెఫ్ట్లో స్ట్రైట్గా తీసుకొస్తాం మనం, రైట్లో అక్కడి నుంచి గుంటూరు నుంచి వచ్చేలాగా రైట్లో తీసేసుకొని ఓల్డ్ అమరావతి మీదగా వస్తుంది యాక్చువల్గా. కొత్త అమరావతి క్యాపిటల్, ఓల్డ్ అమరావతి ఆల్రెడీ ఉంది కదా, దానిపైన వస్తుంది నరసరావుపేట, దెన్ చిలకలూరుపేట ఇట్లా వస్తుంది అనమాట. అది యాక్చువల్గా ఏంటంటే ఎక్కడ కనెక్ట్ ఇవ్వబోతున్నారు, ఓఆర్ఆర్కి ఇవ్వబోతున్నారా, ఫ్యూచర్ సిటీకి ఇవ్వబోతున్నారా, రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ ఇవ్వబోతున్నారా, దాని మీద మనకి క్లారిటీ లేదు. ఖచ్చితంగా దాని మీద మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఎందుకంటే మీ నెక్స్ట్ వీడియోలో నేను అది నాకున్న క్లారిటీకి నేను డెఫినెట్గా ఇవ్వబోతున్నాను. తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు మనం తెలియకుండా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని నేను. రూట్ ఆల్మోస్ట్ అదే, కానీ ఒక కరెక్షన్ ఎట్లా ఉంటుందంటే ఎక్కడ ఇస్తున్నారు. ఓకే, అది పక్కన పెట్టండి. ఈ దృష్టిలో తీసుకున్నాను కానీ ఏ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది షిఫ్ట్ అవ్వబోతుంది ఇప్పుడు. సౌత్ ఈస్ట్ అంటే విజయవాడ నుంచి కూడా ఇప్పుడు ఏంటంటే ఆ రూట్ కూడా వస్తే ఏంటంటే అక్కడ ఆల్రెడీ 3 రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఇంకా కూడా డీటెయిల్ ఇంకో విషయం కూడా ఉంది యాక్చువల్గా, దాని తర్వాత కూడా చెప్తాము. ఆ విధంగా కూడా అంటే ఇబ్రహీంపట్నము మంచి లొకేషన్. ఇబ్రహీంపట్నం అంటే మీరు చెప్పబోయేది ఏంటంటే సాగర్ హైవేకి విపరీతమైన డిమాండ్. ఫ్యూచర్లో ఏంటంటే ఈ దృష్ట్యా దెర్ ఈజ్ అ షిఫ్ట్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్. సాగర్ హైవేకి ఇబ్రహీంపట్నము, యాచారం ఆ ప్రాంతంలో ఓఆర్ఆర్ వరకు మంచిగా డిమాండ్ ఎందుకు డిమాండ్ ఉండబోతుందంటే అక్కడ కోర్స్ ఇప్పుడే చెప్పేస్తే అక్కడ ఏంటంటే యాక్చువల్గా బిట్వీన్ ఆల్ 3 రోడ్స్ ఉండే మొత్తం ఈ మధ్యలో మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్గా మ్యాప్ ద్వారా మనం రావేరియాలో ఇస్ గోయింగ్ టు బి గుడ్ ప్లేస్, మంచి లొకేషన్. ఇప్పుడు కూడా 25,000-30,000 వరకు సుమారుగా ఉంది రావేరియాల్, బొంగుళూరు ఈ ప్రాంతాల్లో ఏంటంటే మహేశ్వరం, అట్లాంటి తిమ్మాపూరు
తిమ్మాపూర్. అది బెంగళూరు హైవే వస్తుంది. తిమ్మాపూర్ నుంచి ప్యారల్ రోడ్ 100 feet రోడ్ ఉందండి. తిమ్మాపూర్ టు మహేశ్వరం, శ్రీశైలం, బెంగళూరు హైవే నుంచి శ్రీశైలం. ఆ రోడ్డు ఫ్యూచర్లో మంచిగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే అక్కడ కమర్షియల్ జోన్స్ ఉన్నాయి. అక్కడ కమర్షియల్ జోన్స్ ఉన్నాయి. రేడియల్ రోడ్స్ చాలా 4-5 రేడియల్ రోడ్స్ కట్ చేస్తుంది. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. అక్కడే మై హోమ్ అది మోర్ దెన్ 4,000 acres ఆ ప్రాంతంలో ఉంది. అమీర్పేట, అక్కడ మరో అమీర్పేట ఉంది. అక్కడ ఆ ప్రాంతంలో మంచిగా డెవలప్మెంట్ రాబోతుంది ఫ్యూచర్లో. అంటే ఇప్పుడున్న డెవలప్మెంటు రాబోయే డెవలప్మెంట్, ఇన్వెస్టర్ అనేవాడు రాబోయే డెవలప్మెంట్ దృష్టిలో పెట్టేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. రైట్. ఇప్పుడు ఒక్క హైదరాబాద్లోని అనిశ్చితి కొనసాగుతుందా? దేశంలో మిగతా నగరాలు అయినా ముంబై, చెన్నై, ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పింది గ్లోబల్ ఇంపాక్ట్ అన్ని ఇండియా మొత్తానికి ఇంపాక్ట్ ఉండబోతుంది. కానీ ఏంటంటే ఇది మాల్ ఇన్వెస్ట్ ఏం చేస్తాను, నేను ఇటు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నాను అనుకోండి. అతను ఏపీకి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు అనుకోండి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? హైదరాబాద్లో. కానీ కంపేర్ ఎప్పుడైనా కంపేర్ చేసుకుంటాడు. ముఖ్యంగా ఇన్వెస్టర్ కన్వీనియన్స్ కన్నా కన్వీనియన్స్ పెద్దగా చూసుకుంటారు. కన్వీనియన్స్ చూసుకునేది, సౌకర్యం చూసుకునేది ఎవరు? నేను ఉండాలి అనుకున్న వాళ్ళకి ఎక్కువ మంది సౌకర్యం చూసుకుంటారు. నేను ఉంటాను కొన్న ప్రాపర్టీ కొన్నాను. కానీ ఇన్వెస్ట్ ఏం చేస్తారు? ఎక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ మంచి రిటర్న్స్ వస్తాయి అని కొంచెం దూరమైన వెళ్ళిపోతారు. ఇప్పుడు నాకుందనుకోండి, ఇంకోటి కూడా ఉందో లేదో మీకు, ఈరోజు చాలామంది టైర్ 2 సిటీస్ కూడా డెవలప్మెంట్ బాగా అవుతున్నాయి. రిటర్న్స్ కూడా అక్కడ మంచిగా రాబోతున్నాయి. మా ఊరు ఆంధ్రప్రదేశ్లోనే, లేదా ఇక్కడ తెలంగాణలో అనుకోండి, వరంగల్ అనుకున్నాను, ఖమ్మం అనుకున్నాను, సూర్యాపేట అనుకున్నాను. ఇవన్నీ క్లస్టర్స్ మంచిగా డెవలప్ అవబోయే తెలంగాణలో కూడా మంచి క్లస్టర్స్ ఇవన్నీ. సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, ఈ విధంగా. అంటే కొన్ని అట్లనే ఆంధ్రాలో తీసుకుందాం అనుకోండి. ఆంధ్రాలో కొన్ని క్లస్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా తిరుపతి, ఓరవగల్, కర్నూలు దగ్గర ఆ ఏరియాస్, తిరుపతి, కాకినాడ, ఇవన్నీ మళ్ళీ స్మార్ట్ సిటీస్. ఎక్కువ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. బందరు, మచిలీపట్నం, అట్లనే నూజివీడు, మళ్ళీ గన్నవరం, ఆ ఏరియాస్. ఏపీ నుంచి కూడా ఒక వీడియో చేద్దాం, అది కూడా ఉంది. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. రేట్స్కి వచ్చేలాకే ఆప్షన్స్ అనేది చూసుకుంటే తెలంగాణలోను, హైదరాబాద్ చుట్టుపక్కలే చూసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ 2 టైర్లో కూడా చూసుకోవచ్చు. అట్లనే ఏపీలో కూడా మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్ చంద్రబాబు నాయుడు మీదకి ఎక్కువ ఉంది. అందువల్ల ఏంటంటే ఫ్యూచర్లో మంచిగా ఏపీ బాగా డెవలప్ అయ్యిద్ది అనే ఒక ఉద్దేశంతో కూడా అక్కడ కొంతమంది షిఫ్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. సో ఇంకొకటి సార్,